మెగా కోడ్లో లావణ్య త్రిపాఠి వల్ల నెగటివ్ కమెంట్స్ ఎదుర్కొంటున్న ఉపాసన, రామ్ చరణ్ గారి భార్య ఉపాసన కొణిదెల రీసెంట్ గానే బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళ అత్తగారైన సురేఖ గారితో కలిసి అత్తమాస్ కిచెన్ స్టార్ట్ చేశారు ఉపాసన. ఇందులో ఇప్పటి వరకు ఇన్స్టెంట్ మిక్సింగ్ మాత్రమే తయారు చేశారు. కానీ రీసెంట్ గా ఆవకాయ పచ్చడిని కూడా సేల్ చేస్తున్నారు. ఆ ఆవకాయ పచ్చడి ఒక్క రోజులోనే ఫస్ట్ బ్యాచ్ అంతా సోల్డ్ అవ్వడం విశేషం అని చెప్పాలి. అయితే అత్తమాస్ కిచెన్ సోషల్ మీడియాని ఉపాసన చూసుకుంటారు. అయితే తాజాగా ఉపాసన లావణ్య త్రిపాఠి తన అత్తగారైన పద్మజ గారితో ఆవకాయ పచ్చడి చేస్తున్న ఒక ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటోని అత్తమాస్ కిచెన్ ఇన్స్టాగ్రామ్ లో సెకండ్ బ్యాచ్ ఆవకాయ రెడీ అయింది. కొణిదెల ఫ్యామిలీ రెసిపీని టేస్ట్ చేయండి, మీరు ఆర్డర్ చేసుకోండి అంటూ పోస్ట్ చేశారు ఉపాసన. అయితే ఉపాసన షేర్ చేసిన ఆ ఫోటో వల్ల ఇప్పుడు నెగటివ్ కమెంట్స్ ఎదుర్కొంటున్నారు. ఆ ఫోటోలో లావణ్య హెయిర్ లీవ్ చేసుకోవడంతో పచ్చడి చేసేటప్పుడు హెయిర్ కట్టుకోవడం, హ్యాండ్ కి గ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు. దాంతో వెంటనే అత్తమ్మాస్ కిచెన్ రిప్లై ఇచ్చి వాళ్ళకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది చేసింది కేవలం పర్సనల్ యూస్ కోసం మాత్రమే. అత్తమ్మాస్ కిచెన్ లో మేము చాలా హైజీనిక్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తామంటూ చెప్పారు. దానికి ఈ పేజ్ కేవలం బిజినెస్ యూస్ కోసం మాత్రమే. మీరు ఒకవేళ పర్సనల్ యూస్ కి సంబంధించిన పోస్ట్ చేస్తే జనాలు ఈ విధంగానే ఆలోచిస్తారు. మీరిచ్చిన డిస్క్రిప్షన్ లో పర్చేసింగ్ అవైలబుల్ అని ఉంది కాబట్టి అదంతా సేల్ కోసమని అనుకుంటారు అంటూ నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు.